వెల్కమ్ టు క్రికెట్. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ 2025 నోటిఫికేషన్ రాబోతోంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్ మీట్లో ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఆ ఒక్క మాటతోనే చాలా మంది ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. సో మీరు కూడా స్టార్ట్ చేశారని అనుకుంటున్నాను. అండ్ ఈ యొక్క క్రికెట్ ఛానల్కి సంబంధించి ఆ పేపర్ 2 చాలా చాలా కీలకంగా భావించి పేపర్ 2కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ని ప్రతిరోజు 20 చొప్పున గత 7 డేస్ నుంచి నేను మీకు అందిస్తున్నాను. ఈరోజు 8th డే. సో మొత్తం మీద ఇప్పటిదాకా 140 బిట్స్ ఈ ఛానల్లో 7 వీడియోస్ రూపంలో మేము ముందు ఉన్నాయి. అండ్ ఈరోజు 141 నుంచి 160 వరకు నేను మీకు అందించబోతున్నాను బిట్స్. సో ఈరోజు ఫస్ట్ బిట్ చూద్దాం. ఆంధ్ర వ్యాస అనే బిరుదు గలవారు ఎవరు? ఆన్సర్ ఏలూరి పాటి అనంతరామయ్య. నెక్స్ట్ క్వశ్చన్, కర్ణాటక సంగీతానికి పితామహుడిగా పరిగణించబడే సంగీతకారుడు ఎవరు? ఆన్సర్ పురందరదాస్. మూడో క్వశ్చన్, త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితర్ వీరిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ కర్ణాటక సంగీత త్రయం అని పిలుస్తారు. 144 క్వశ్చన్, ఎంఎస్ సుబ్బలక్ష్మి, లాల్గుడి జయరాం, బాలమురళీకృష్ణ మొదలగు వారు ఏ తరహాలో సంగీతంలో ప్రముఖులు? ఆన్సర్ కర్ణాటక సంగీతం. 145 క్వశ్చన్, నగర శైలి దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభించింది ఎవరు? ఆన్సర్ గుప్తులు. 146 క్వశ్చన్, రాజులు చేసే యాగాన్ని ఏమని అంటారు? ఆన్సర్ రాజసూయం. 147 క్వశ్చన్, చతుర్విధ పురుషార్థాల్లో మొదటిది ఏంటి? ఆన్సర్ మోక్షం. 148ది, సౌందర్య లహరిని రాసిందెవరు? ఆన్సర్ శంకరాచార్య. 149 క్వశ్చన్, మానవ సేవే మాధవ సేవ అని చెప్పిందెవరు? ఆన్సర్ రామానంద తీర్థ. 150 క్వశ్చన్, లింగాయత విధానాన్ని ప్రవేశపెట్టిందెవరు? ఆన్సర్ బసవేశ్వర. 151 క్వశ్చన్, భీష్ముని అసలు పేరేంటి? ఆన్సర్ దేవవ్రతుడు. 152ది, జనకుడు ఎవరి కుమారుడు? ఆన్సర్ నిమి కుమారుడు. 153 క్వశ్చన్, జనకుడు ఏ రాజ్యానికి రాజు? ఆన్సర్ మిథిలా నగర రాజు. 154 క్వశ్చన్, ఉత్తర ఎవరి కుమార్తె? ఆన్సర్ సుధేష్ట. 155 క్వశ్చన్, ఉత్తర ఎవరి భార్య? అభిమన్యుని భార్య. 156ది, వ్యాస భగవానుని తల్లిదండ్రులు ఎవరు? ఆన్సర్ సత్యవతి పరాశరుడు. సత్యవతి మరియు పరాశరుడు. 157 క్వశ్చన్, ధ్రువుని తండ్రి పేరు ఏంటి? ఆన్సర్ ఉత్తానపాదుడు. 158 క్వశ్చన్, సత్యజిత్తు కుమార్తె ఎవరు? ఆన్సర్ సత్యభామ. 159 క్వశ్చన్, అగ్ని భార్య పేరు ఏంటి? ఆన్సర్ స్వాహాదేవి. 160 క్వశ్చన్, రక్షకుడు అని వానరుడి భార్య పేరేంటి? ఆన్సర్ విరజ. ఇట్లా మనకు 8వ రోజున మరొక 20 బిట్లు, మొత్తం కలిపి 160 బిట్లు మనం ఇప్పటిదాకా కవర్ చేసాం. సో ఎవరైతే ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే ఈ ప్రిపేర్ అవ్వాలనుకొని కూడా మేము ఉద్యోగం చేస్తున్నామే, పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, వీళ్ళేమో సెలవు ఇవ్వట్లేదు అనే ఆలోచన పక్కన పెట్టేసేయండి. ప్రతిరోజు నేను గత 7 వీడియోస్ నుంచి నేను మీకు చెప్తున్నాను, ప్రతిరోజు ఒక్క హాఫ్ అన్ అవర్ ఈ వీడియోకి మీరు కేటాయించండి. దెన్ మీరు చాలా చాలా నేర్చుకుంటారు, చాలా నాలెడ్జ్ని మీ పాకెట్లోకి వేసుకుంటారు. సో ఈవెన్ ప్రతిరోజు ఇలా మేము ప్రిపేర్ అయితే నోటిఫికేషన్ రావడానికి అట్లీస్ట్ ఇంకొక 2.5 నెలలు 3 నెలల వరకు పట్టే అవకాశం ఉంటుంది. సో చాలా బిట్స్, నియర్లీ 1000 బిట్స్ పైగా నేను మీకు అందించబోతున్నాను. సో ఆ బిట్స్ అన్ని నేను మీకు సేకరించి మీకు ఇస్తాను. మీరు చేయవలసిందల్లా మీరు నేర్చుకొని మీతో పాటుగా ఎవరైతే ఈ ఎగ్జామ్కి అపియర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్లకు ఈ వీడియో షేర్ చేయండి. సో అదే మీరు చేయవలసిన ఒక పని. సో అది నా రిక్వెస్ట్. అది సో మీరు చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.